నన్ను అడ్డుకుంటున్నావు, న్యాయమా నన్ను చంపేస్తానంటావు? ఇది కలియుగం కదా, నాకు అవకాశం ఇవ్వద్దా? కాబట్టి నేను అంతటా ప్రవేశించడానికి నాకు అధికారం కల్పించు. కాదంటావా? నువ్వు సింహాసనంలో కూర్చునున్నంతసేపు నేను అలా ఉండడం సాధ్యం కాదంటావా? నాకు కొన్ని స్థానాలు అడుగుతానా, స్థానాలు ఇయ్యి, అక్కడ ఉంటాను. లేదా నువ్వు చెప్పుపోని కొన్ని స్థానాలు, ఆ స్థానాల్లో ఉంటాను అంటే పరీక్షిత్ ఆలోచించి అన్నాడు, ఇది కూడా ధర్మమే, యుగం కలియుగం కాబట్టి ఇతన్ని సంహరించకూడదు, 4 స్థానాలు ఇస్తాను, ఈ 4 స్థానముల యందు నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు. అందులో మొట్టమొదటిది మద్యపానం. మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ నువ్వు ఉండవచ్చు. ఎందుకంటే ఇక ఒంటి మీద తెలివి ఉండదు. ఎన్ని రకాల పాపాలు చేయడానికి సిద్ధపడిపోగలిగినంత ఉన్మత్తత దేని చేత కలుగుతుంది అంటే కలిపురుష ప్రభావం చేత కలుగుతుంది. అందుకని మధ్యమునందు ఉండు. రెండవది హింస యందు ఉండు. హింస అంటే వేటాడడం. వేటాడడం అంటే కేవలం ప్రాణుల్ని చంపడం అని మీరు అనుకోకూడదు. అదే పనిగా పెట్టుకుని ఎవరినో బాధ పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. బాధ పెట్టే ప్రయత్నానికి హింస అంటారు. అందుకే వేట, హింస పర్యాయ పదాలుగా వాడారు. హింసాస్థానమునందు ఉండు. మూడవది ఎక్కడెక్కడ జూదమాడతారో ఆ జూదమునందు ఉండు. ఆ జూదమాడిన చోట ఇక ఒళ్ళు తెలియదు, ఎన్ని అబద్ధాలైనా పుడతాయి అందులోంచి. ఎంత ఐశ్వర్యం పోతుండని పట్టించుకోరు. అందుకే మానాభిమానముల గురించి కూడా చూసుకోడు. కాబట్టి జూదం ఆడుతున్న చోట ఉండు. నాలుగవది స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీల యందుండు. అందరూ స్త్రీల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అసలు మహాపతివ్రతలైనటువంటి భక్తయందు ప్రేమ కలిగిన స్త్రీల వలననే నెలకి పడవలసిన 3 వానల్లో 1 వాన. ఆడవాళ్ళందరినీ గాటగట్టి అవమానించి ఎందుకు మాట్లాడతారు? అలా మాట్లాడరు. స్వేచ్ఛావిహరిణులు అంటే తమ సౌందర్యము పురుషుడి కామాన్ని రెచ్చగొట్టడానికి తప్ప, అది కూడా అమ్ముకోవడానికి ఒక వస్తువు తప్ప వేరొకటి కాదు. ఈ మాట ఎవరు వాడారు అంటే మహానుభావుడు ఆ బృహదశ్యుడు వాడాడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ. పరమేశ్వరుడిచ్చినటువంటి అందం కొంతమంది ఆడవాళ్ళకి ఎందుకు పనిచేస్తుంది అంటే మగవాళ్ళందరినీ పాడు చేయడానికి అంగడిలో వస్తువుగా అందాన్ని పెట్టి తిరిగి ఆడవాళ్ళు వస్తారు, వాళ్ళ వల్ల సమాజం భ్రష్టు పట్టేస్తుందని చెప్పాడు. కాబట్టి స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు, నీకు 4 స్థానాలు ఇచ్చానన్నాడు. కలిపురుషుడు అన్నాడు, కాదు నాకు 8 స్థానాలు వచ్చాయి అన్నాడు. ఎలా వచ్చాయి? 4గా ఇచ్చాను, 8 ఎందుకు వచ్చాయన్నాడు. ఆ స్థానం కాదు, నేను అందులోకి వెళ్ళి కూర్చోగానే అందులోంచి ఒక గుణం వస్తుంది, అప్పుడు అది కూడా నా స్థానమే అవుతుంది. ఎలా? జూదం ఆడడానికి కూర్చుంటాడు, జూదంలో కలిపురుషుడు ఉంటాడు, అసత్యమన్న గుణం ఒకటి వస్తుంది అందులోంచి. ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు పేకాట కోసం. కాబట్టి జూదము అసత్యము 2 స్థానములు నావే. అబద్ధం ఆడడం మొదలెట్టాడు, నాదే ఈ అబద్ధాలే జీవితం అవుతుంది. కాబట్టి జూదము నుండి అసత్యము కూడా నా స్థానమే. హింస, వేటాడడం, ఆ హింస నుండి పగ అనబడేటటువంటి లక్షణం. వీడు వాణ్ణంటాడు, వాడు వీణ్ణంటాడు, ఇద్దరు అనుకోవడం ఆపరు. ఇక ఎప్పటికాగుతాయి పగలు? దానికి పరిష్కారం ఉంటుందా? ఇక పరిష్కారం ఉండదు. అందుకే హింసయందు పగ, పగ నా స్థానం అవుతుంది. ఎంత దూరం అయినా వెళ్ళిపోతుంది అది. అందుకని 2వ స్థానం వచ్చింది హింసలోంచి. 3 మద్యపానం, దాని పక్కన అహంకారం. ఎంత మంచివాడో, 3 గుటకలు పుచ్చుకున్నాడో, ఏమిటో నోట్లోంచి ఎన్ని మాటలో, ఎక్కడలేని ధైర్యం. అసలు వాడెంతండి అంటాడంతే. మీరు ఎవరి పేరు చెప్పండి, బెబ్బే వాడెత్తండి నేనే అంటాడు. అహంకారం. కాబట్టి మద్యపానం 1 స్థానం నువ్విచ్చావు, అహంకారం 1 స్థానం వచ్చింది, నాది 6. స్వేచ్ఛావిహరుణులైనటువంటి స్త్రీలు, వాళ్ళొక్కళ్లే కాదు, అలా వాళ్ళు కనపడినందుకు పాపం ఎవడి పని వాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు అలా కనపడినందుకు కామం విశృంఖలత్వంతో పుట్టేస్తుంది. పుట్టేసి ఎంతో మంది సర్వనాశనం అయిపోతారు పురుషులు. కాబట్టి ధర్మబద్ధము కానటువంటి కామమునకు వేరొక స్థానం లభించింది నాకు స్వేచ్ఛావిహరులైన స్త్రీల వల్ల. కాబట్టి 8. మహారాజా నువ్వు 4 ఇచ్చావు, 4 తమంత తాము నాకు వచ్చాయి. 8 నేను అడగలేదు, నేను నాకు కూడా అడగడానికి అవకాశమే. 1 స్థానం నేను అడుగుతాను ఇమ్మన్నాడు.
మహారాజన్నవాడికి ఓ ధర్మం ఉంటుంది. తనని ఆశ్రయించిన వాడు అడిగితే కాదు పొమ్మనలేడు. ఏం కావాలన్నాడు? బంగారమునందు స్థానం ఇవ్వన్నాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని ఎవడు చెప్పాడు? అక్షయంగా పెరుగుతుంది కలి. అక్షయ తృతీయ నాడు బంగారం కాదు కొనవలసింది, అక్షయ తృతీయ నాడు ఇవ్వవలసింది జలభాండం. నీళ్లతో ఉన్న కుండ శుభ్రంగా 2 రోజుల ముందు కడిగి చల్లటి నీళ్లు పోసి ఏలా లవంగ కనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితే హేమ ఘటేషు పూర్ణం అన్నట్టుగా అందులో లవంగాలు అవి వేసి సువాసనాభరితమైన నీళ్లతో కూడినటువంటి జలభాండాన్ని దానం చేస్తే అక్షయమై ఏ ప్రాణిగా తానున్నా కూడా నీళ్లకి లోటు ఉండదు. దాహం వేసినప్పుడు నీళ్లు దొరుకుతాయి. ఆ నీళ్లు దొరకపోవడం పెద్ద బాధ. ఆ రోజు చేసుకున్న పుణ్యం అక్షయం అవ్వాలి. బంగారం అక్షయం అయింది, కలిపురుషుడు కూడా అక్షయం అవుతాడు. ఎందుకు వచ్చింది అది నీకు? ఎవడు చెప్పిన మాట? కాబట్టి బంగారము నాకు స్థానమి. పరీక్షిత్ నవ్వి అన్నాడు, ఇచ్చాను, తీసుకో అన్నాడు. మహారాజా 4 ఇస్తే 8 అయ్యాయి, బంగారం వల్ల కూడా ఇంకో స్థానం వచ్చింది. నీకు బంగారం వల్ల ఏమొచ్చిందన్నాడు? వైరం. ఇద్దరూ ఒక ఉద్యోగమే చేస్తున్నారు. ఆవిడ ఎన్ని నగలో పెట్టుకుంటుంది. వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చారని ఊరుకుంటారేమిటి? లోపలికి వచ్చి ఎన్ని మాటలో ఎలా సంపాదించాడు అనుకుంటున్నారు? ఈశ్వరుడు చూడడు, అనుభవించే రోజు రాదు. ఎంత వైరమో! బంగారం ఒంటి నిండా పెట్టుకోవడమే శత్రుత్వానికి కారణం. ఆఖరికి ఆ బంగారం ఏం చేస్తుందంటే అకారణ శత్రుత్వం చేత ఏమైనా చేయించేస్తుంది. మెళ్ళో ఉన్న 2 గొలుసుల కోసం ప్రాణాలే తీసి లాక్కుపోతుండడం చూడటల్లా, ఆడదానికి ప్రాణం కన్నా గొప్పదైన మంగళసూత్రాలు కూడా ఏడుస్తున్నా లాగేస్తుండడం మనం చూడటల్లా. దేనికి ఆ వైరం? బంగారం ఉంది కాబట్టి వైరం. ఇప్పుడు పరీక్షిత్ ఇచ్చిందోటి, పరీక్షిత్ తనంత తానిచ్చినవి 4, కలిపురుషుడు కోరితే ఇచ్చింది 1, అనుగుణంగా దానికి అనుషంగికంగా వచ్చినవి 5. మొత్తం ఆ 5 ఈ 5 కలిపి 10 స్థానాలు వచ్చాయి. ఈ 10 స్థానాలు అడ్డు పెట్టుకుని మొత్తం అందరిలోకి ప్రవేశించేశాడు. అది కలిపురుషుడి యొక్క గొప్పతనం. అంటే పరీక్షిత్ ఎన్నాళ్ళు ఉంటాడు పాపం శరీరంతో? ఒకప్పుడు పరీక్షిత్ కూడా శరీరం విడిచిపెట్టాడు. అప్పటికే కలిపురుషుడి యొక్క ఉద్ధతి పెరిగిపోయింది లోకంలో. ఇంతంతైవటుడు ఇంతై మరియు తానింతై అభో వీధిపై ఎంతై అన్నట్టుగా పెరిగిపోవడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. ఏమండి, ధర్మము అన్న మాట ఒకటి ఉంటే, మీరు ధర్మం ధర్మం అంటున్నారు కదా, రాజుకు అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏది? ప్రజల్ని రక్షించడం. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముద్యతః అని రాముడు అన్నాడా లేడా? దేశ ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే నేను పాపం భరిస్తాను. కాబట్టి కర్తవ్యమకృతం అకృతం వా లేదా పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతనః అన్నాడు రాముడు. దానివల్ల నాకు పాతకమే రాని పాపమే రాని ప్రజారక్షణ కోసం ఏదైనా చేయవలసిందే అన్నాడు. మరి ఇన్ని కోట్ల మంది ప్రజల్ని రక్షించడానికి నేను ఏమీ ఇవ్వను, నీ పీక తీసేస్తానంటే ఇవాళ మీరు ఈ ఉపన్యాసం ఎందుకు, మేము వినడం ఎందుకు? హాయిగా అందరం కృతయుగంలో ఉన్నట్టే చక్కగా సంతోషంగా ఉందుం కదా. అసలు పరీక్షిత్ ఎందుకు వదిలేశాడు కలిపురుషుణ్ణి? వదిలేయకుండా పట్టుకోవచ్చు కదా కలిపురుషుణ్ణి. ఆయన శిరస్సు ఛేదించేస్తే గొడవ ఉండదుగా ఇంకా కలియుగంలో. అసలు కలిపురుషుడి యుగం అక్కడతో అయిపోయింది. వెంటనే మళ్ళీ కృతయుగం వచ్చేస్తుంది. ఎప్పుడో ఈ పాపాలన్నీ పెరిగి 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 పురుషుడు ఆయుర్దాయం 16 సంవత్సరాల వరకు వచ్చేసిన తరువాత ఎక్కడో కాశ్మీర దేశంలో శంబళ అన్న గ్రామంలో శ్రీ మహావిష్ణువు విష్ణుయశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడికి కుమారుడిగా పుట్టి సంకల్ప మాత్రం చేత ధనుర్వేదాన్నంతటినీ పొంది పరమశివుడి చేత అనుగ్రహింపబడినటువంటి గుర్రం ఎక్కి దేశం అంతటా తిరిగి సమస్తమైనటువంటి పాపులను జాతులను నశింపచేసి మళ్లీ యజ్ఞయాగాది క్రతువులకు వేదధర్మానికి ప్రాణం పోసి కృతయుగం ప్రారంభమయ్యేట్టు చేస్తాడు అని వ్యాసవాక్కు. వ్యాసవాక్కు తిరుగులేనిది. ఎందుకని? వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడు అయినప్పుడు మరి అసలు కలియుగం అక్కడతో అయిపోయేదిగా. కలిపురుషుణ్ణి చంపేస్తే ఎందుకు వదిలేశాడు అంటే
ఇందులో తెలుసుకోవలసినటువంటి గొప్ప మర్మం ఒకటి ఉన్నది. చేసిన కాని పాపములు చెందవు కలియుగంలో ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణాల్లో అదొకటి. చేయకపోయిన చేసదనన్న మాత్రమున వచ్చు కదా కలిలోన పుణ్యముల్. అసలు ఏదైనా పాపకార్యాన్ని చేస్తే ఫలితం ఇస్తుంది. చేయకుండా ఊరుకున్నాడు అనుకోండి, చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేదు, దానికి ఫలితం ఉండదు. పుణ్యం ఉంది, చెయ్యలేదు, చేస్తానన్నాడు, త్రికరణ శుద్ధిగా అనుకున్నాడు, ఏదో నోటి మాటగా కాదు అనుకున్నాడు, అబ్బా ఇది చెయ్యాలనుకున్నాడు. కాశీ వెళ్ళలేదు జన్మాంతరంలో, రోజు అనుకునేవాడు, అబ్బా కాశీ వెడితే ఆ కాశీలో ఆ గంగా నది, అక్కడ స్నానం చేస్తే, విశ్వనాథుణ్ణి దర్శిస్తే, విశాలాక్షిని సేవిస్తే, అన్నపూర్ణమ్మని దర్శిస్తే, కాలభైరవుడికి నమస్కరిస్తే నా జన్మ ధన్యం కదా, ఎప్పుడు ఎడతానో కాశీ, ఎప్పుడు 4 రూపాయలు కూడబెట్ట ఏదో ఖర్చు రాను, ఎప్పుడు ఎడతానో కాశీ అనుకుంటూనే ఉన్నాడు. వాడు అలా బాధపడి త్రికరణ శుద్ధిగా కాశీ పట్టణానికి వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా వాడు కాశీ వెళ్ళిపోయాడు. అందుకే చేసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. మోసము లేదు తంచు నృపముఖ్యుడు కాచె కలిన్. కలియుగంలో ఈ తేలిక మార్గం ఒకటి ఉంది. ప్రజలు త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే వాళ్ళకి పుణ్యం కూడా వస్తుంది. చెయ్యవలసిన అవసరం లేకుండానే పుణ్యం ఇస్తుంది కలియుగం. మరి అటువంటప్పుడు ఆ మంచి మాట ఒక్కటి, ఆ మంచి లక్షణం ఉన్నప్పుడు నేను ఎందుకు చంపేయాలి కలిని? దీని చేత తరించే వాళ్ళు ఉంటారుగా. మనసు మంచిదైతే, భగవద్భక్తి కలిగినదైతే, బయటికి పేదవాడేమో కానీ మనసులో ఐశ్వర్యవంతుడేగా. సంకల్పం చేయడానికి దరిద్రం ఎక్కడుంది? సంకల్పం చెయ్యాలనుకున్నావు నువ్వు, బంగారంతో వజ్రాలు తొడిగినటువంటి ఒక పెద్ద కవచాన్ని ఆపాదమస్తకం చేయించి, కంఠం నుంచి చేతులు పాదాల వరకు చేయించి వెంకటేశ్వర స్వామి వారికి నువ్వు నీ భార్య కలిసి వెళ్ళి ఇవ్వాలని మనసులో సంకల్పం చేసి మానసికంగా ఇచ్చావు. నువ్వు ఇచ్చేశావని ఈశ్వరుడు వేసాడు. అది ఎందుకు తీసేయాలి ఆ మార్గాన్ని? అందుకుని ఉంచుతాను కలిని అని. తుమ్మెద ఏం చేస్తుంది? తుమ్మెద పరమ సంతోషంగా వెళ్ళి పువ్వు మీద వాలుతుంది. వాలి పువ్వులో ఉండేటటువంటి మకరందాన్ని తాగుతుంది. మకరందాన్ని తాగుతుంది తప్ప పువ్వు రేకుని చింపడం కానీ, పువ్వుని తుంచడం కానీ, పువ్వుని కింద పడేయడం కానీ, తొక్కడం కానీ తుమ్మెద చేస్తుందా? చెయ్యదు. సారగ్రాహి అని పేరు. నేను కూడా ఈ కలిపురుషుడి వలన వచ్చేటటువంటి ఇంత గొప్ప ప్రయోజనాన్ని లోకానికి అందకుండా ఎందుకు చెయ్యాలి? అందుకుని వదిలిపెట్టేస్తున్నాడు అని కలిపురుషుణ్ణి నిగ్రహించకుండా పరీక్షిత్తు విడిచిపెట్టాడు. లేకపోతే ఎందుకు విడిచిపెట్టకుండా ఉంటాడు? ఎందుకు విడిచిపెట్టేస్తాడు? కలిపురుషుణ్ణి అప్పుడే పరీక్షిత్తు చంపేయాలి. కానీ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే, అసలు కలిపురుషుడి వలన ఉండేటటువంటి ఉపయోగాన్ని తెలుసుకోకుండా మనసు నిండా కలిపురుషుడే చేరిపోయాడు అనుకోండి, అసలు పుణ్యకర్మ వైపుకి ఆలోచన ఎక్కడి నుంచి ఎడుతుంది? అసలు వెళ్ళదు దాని గురించి ఆలోచన. అప్పుడు పాపము పెరుగుతుంది తప్ప పుణ్యము పెరిగేటటువంటి అవకాశం ఉండదు. అందుకే అంతటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు కూడా ఒకానొకప్పుడు నదీ స్నానం చేసి పరమ సంతోషంతో చిందులేస్తూ అరిచాడు, కలిస్సాధుహు 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 అన్నాడు. కలియుగం గొప్పది, కలియుగం గొప్పది, కలియుగం గొప్పదన్నాడు. శిష్యులు వెళ్ళి అడిగారు, కలియుగం ఎలా గొప్పదని అడిగారు. ఒరే, కలియుగంలో ఒక విశేషం ఉందిరా, అందుకే పరీక్షిత్తు చంపలేదు. త్రికరణ శుద్ధిగా మంచి పని చెయ్యాలని నువ్వు అనుకుంటే అది చెయ్యకపోయినా చేసేసినట్టుగా ఫలితం ఇస్తారు. తప్పు పని చేసిన తరువాత ఫలితం ఇస్తుంది. కాబట్టి కలిపురుషుడి వలన బెంగ లేదు. కలిపురుషుడు ఉన్నతికి కారకుడు. కానీ కలిపురుష ప్రభావానికి అడ్డుకట్ట వేసే సాధన అన్నది కలగలేదనుకోండి, అది లోపల మర్రి చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది. ఒకసారి మర్రి చెట్టు పెరిగిపోయిందా ఇక దాని కింద ఏ చెట్టు పెరగదు. అందుకే కలియుగ ప్రారంభం అయిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత ఒకానొకప్పుడు నారద మహర్షి భూలోకానికి వచ్చారు. వచ్చి ఈ భూలోకం అంతటా తిరిగి తిన్నగా తండ్రి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి గుండెలు బాధేసుకున్నాడు.
బాధేసుకుని, నాన్నగారు నాన్నగారు ఏమిటండి ఆ కలియుగంలో లోకం అలా ఉంది, అక్కడ చూస్తే నాకు భయం వేసింది నాన్నగారు అన్నాడు. ఏమైందిరా అని అడిగాడు తండ్రి. అసలు నాన్నగారు కమలాక్షుని పూజింపనొల్లక కామించి కమలాక్షితోడ కాలంబు గడుపువారు, రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, శ్రీనాథునెన్నడు సేవింపనొల్లక శ్రీమంతునగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు, ముక్తి అను రెండు మాట ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై దుఃఖములు అనుభవించువారలై, భూమండలంబున ప్రజలు పతితెలవుటకు ఏను చింతుంతునో అబ్జగర్భ అన్నాడు. ఓ తండ్రి, నేను భూమి మీదకి వెళ్ళి చూశాను. అసలు కమలాక్షునేనాడు అర్చింపనొల్లక, శ్రీ మహావిష్ణువు ఉన్నారు, పరమశివుడు స్వరూపం ఉంది, వాళ్ళని పూజ చేద్దాం అన్న ఆలోచన లేదు నాన్నగారు. అసలు పూజ చేయడు. పూజ అనేటటువంటి మాట ప్రధానంగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే పురుషుడికి అన్వయం అవుతుంది. ఎందుచేత అంటే ధర్మపత్ని సమేతస్య అని కల్పం. అంటే మా ఆవిడతో కలిపి నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అంటే ఇప్పుడు ఎవరు చేయమని పూజ? మగవాడు చెయ్యాలని. మా ఆవిడ పూజ చేసుకుంటుందండి, మా ఆవిడ గుడికెడుతుందండి, నేనేమీ చేయనండి అంటే ఏమిటి దాని అర్థం? కమలాక్షునేనాడు సేవి అర్చింపనొల్లక కామించి కమలాక్షితో కాలంబు గడుపువాడు. భార్యతో ముచ్చట్లకి మురిపాలకి అనంతం, అంతకన్నా ఇక వ్యాఖ్యానం అక్కర్లేదు దానికి. కామించి కమలాక్షితో పొద్దు గడుపువాడు, రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. అరే ఐశ్వర్యానికి కారకుడు, మోక్షానికి కారకుడు పరమేశ్వరుడురా, భగవంతుణ్ణి అర్చన చేద్దాం, కనీసం ఒక్క మారేడు దళం వేద్దాం, ఒక్క తులసి దళం వేద్దాం. ఏకేన తులసి మాత్రదలేనా పినరోత్తమ పూజయేద్ భక్తిభావేన తంరక్షామి ఇతి మత్పణః అంటాడు వెంకటేశ్వరుడు. ఒక్క తులసి దళం చాలరా, నా పాదాల మీద వేస్తే మురిసిపోతానన్నాడు. అసలు భగవంతుణ్ణి అర్చిద్దామని అనుకోడు. రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. విష్ణు సహస్రనామ స్తోత్రం వచ్చా అండి నోటికి అని అడిగారు అనుకోండి, 60 ఏళ్ళు వచ్చినా రాదు. నేను ఒకసారి ఒక విషయం చూసి తెల్లబోయా. ఒక ఆయన చక్కగా విభూతి బొట్టు అన్నీ పెట్టుకుని వచ్చారు. నేను కళ్ళజోడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన కళ్ళజోడు డాక్టర్ గారి దగ్గర ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటారు. అప్పటిదాకా పరీక్ష చేసేసి అద్దాలు రాస్తూ రెండో వాడిని పిలిచేస్తారు. కూర్చున్నాను. ఆయన విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి ఏది చదవండి అన్నారు. ఆయన విశ్వం అనేదో అంటున్నాడు. బాగా కనపట్టలేదా అండి అని ఇంకో అర్థం ఇచ్చాడు. మళ్ళీ విశ్వం అంటున్నాడు. ఇది చూడండి అన్నాడు. ADFL బాగా చెప్పేశాడు. ఆయనకు వచ్చే తెల్లబోయి తెలుగు అంతా బాగా రాదా అండి అన్నాడు. ఇది ఏమిటండి అన్నాడు ఆయన. ఇది విష్ణు సహస్రం అండి అన్నారు డాక్టర్ గారు. ఏమో నేను ఎప్పుడు చదవలేదండి ఇది అంటే. వాళ్ళ ఆవిడ మాత్రం అద్భుతంగా చదువుతుంది, వీడి చదవడం. వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పొగడమనండి, గంటలు గంటలు మీ అంత గొప్ప ఆఫీసర్ ఎవడున్నాడు సార్, ఎంత బాగా రాస్తారు సార్ నోటీస్, అసలు క్యాలిబర్ అంటే మీదే సార్, ఎంత పొగుడుతాడో. ఏ కాలమునందు కూడా మాయ కప్పి ఉంటాడు తప్ప భగవంతుడి వైపుకి అనురక్తము కాదు మనస్సు అన్ని అవస్థల యందు. ఇదే శంకర భగవత్పాదులు చెప్తూ బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. జీవుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలం చెక్కి నాకు అవకాశం విసుమంతలేకపడి తిన్నా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్లె చాలుడికగా నాకా గర్భమాసంబు నివసింపన్ పని తీర్చి కావు మికనన్ నీ సత్కృపన్ శంకరా అని అడుగుతాడు. కపిలగీతలో చెప్తారు భాగవతంలో, తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి లోపల శరీరం పెరిగిపోతుంటే అమ్మ కడుపులో పట్టకపోతే కటిక చీకట్లో కళ్ళు కనపడకపోతే అమ్మ తినకూడని పదార్థం ఏదైనా తినేస్తే లోపల వేడి చేసి దగ్గొచ్చేసి అక్కడే మూత్ర విసర్జన మల విసర్జన చేస్తే అందులోంచి పుట్టినటువంటి సూక్ష్మమైన క్రిములు కోమలమైన శరీరాన్ని కురికేస్తుంటే బాధపడి లోపల ఉండలేక కాళ్ళు చేతులు కడపలేక గర్భస్థ నరకాన్ని అనుభవించి పరమేశ్వరుణ్ణి అడుగుతాడు, ఈశ్వరా బయటికి తోసేవయ్యా పుణ్యం చేసుకుంటాను ఇంకోసారి రానమ్మ కడుపులో కంటాడు. ప్రసూతి వాయువై తోసేస్తాడు. ఏది
మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. పుట్టినదాదిగా మలం మూత్రం అందులో పడిపోయి దాన్ని పిసికేసి అదే నోట్లో పెట్టేసుకుని ఈగలు వాలుతుంటే కడుపులో నిప్పిగా ఉండి జీర్ణం కాకపోతే పాలు తాగబుద్ధి వేయకపోతే ఆకలేస్తోందనుకుని అమ్మ ఇంకా పాలిచ్చేస్తుంటే అవి గుటక వేయకపోతే పక్క నుంచి కారిపోతే ఆ పాల కోసం వచ్చినటువంటి చీమ ఇక్కడి నుంచి మెల్లిగా చెవిలోకి వెళ్ళిపోతే చెవి కుట్టేస్తుంటే చెప్పడం చేతకాక ఏడుస్తుంటే అమ్మొచ్చి మళ్ళీ పాలిచ్చేస్తుంటే అమ్మా ఎన్ని బాధలు పడ్డానో శంకరా, అప్పుడు నీ పేరు గుర్తొచ్చిందా? అప్పుడు మాయే. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వర గ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. పోనీ కాస్త నోటంట మాట వచ్చిందో పుస్తకం పలక పట్టుకుని వెళ్ళాను అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఆ విద్యార్థి దశ వచ్చేటప్పటికి ఏదో ఆ బడికి వెళ్ళడం, ఆ పాఠాలు చదువుకోవడం, లీలానాటక సూత్రకీల పఠనా వీనుండనై బుద్ధిజిన్ బాలప్రాయము నీదు చింత నిరుగన్ ప్రారబ్ధమా శంకర. ఆ చిన్నతనం అంతా స్కూల్కి వెళ్ళడం, ఏదో పిల్లలతో ఆడుకోవడం, ఆ చదువుకోవడం, పాట పాడుకోవడం, ఆ పిల్లలతో కలిసి నృత్యం చేయడం అలా అయిపోయింది. ఒంటికి ఓపికొచ్చింది, 4 విషయాలు తెలిసాయంటే యవ్వనమంకురించగనిమది అన్యుల నెట్టులనశ్రయించుటో పరమ పావనమూర్తులంచు పరిపాలకులను నుతియించుటెట్టులో జీవికి విత్తమే భువిని జీవనమంచు అదెట్లు కూర్చుటో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు పుచ్చితి నయ్యశంకర. యవ్వనం వచ్చిన దగ్గర నుంచి 4 రూపాయలు సంపాదించుకోవాలి కదండి, ఎవరి దగ్గరికి వెడితే డబ్బులు ఎక్కువ వస్తాయి అని వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అదే పనిగా పరమపావనమూర్తులంచు పరిపాలకులను నుతియించుటెట్టులో అదే పనిగా అధికారిని పొగడ్డం. ఏ అధికారి రానివ్వండి పొగిడి ఆయన దగ్గరికి చేరిపోతూ ఉంటాడు. ఇందులో ఒక్క పొగట్ట ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక్క నామం ప్రీతితో వాడి జన్మ మొత్తం మీద పరమేశ్వరుడి దగ్గర చెప్పడం, మీ వంటి వారిని కాదు నాబోటిగాడి గురించి. కాబట్టి పరిపాలకులను నుతియించుటెట్టులో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు పుచ్చితి నయ్యశంకర అయిపోయింది. ముసల్తనం వచ్చేసింది. వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబై పరమార్థమై చెడుదురి స్వార్థ ప్రజల శంకర. వృద్ధాప్యం వచ్చిన దగ్గర నుంచి అయ్యో ఇంక ఎప్పుడు శరీరం ఎంత చటుక్కుని వెళ్ళిపోవచ్చు, తీసిన ఊపిరి వదలపోయినా వెళ్ళిపోయాడు, వదిలిన ఊపిరి తీయపోయినా వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా మరి లోపల ఉన్న జీవుడికి పుణ్యం కట్టబెట్టుకోవాలి కదా. ఓ నామం చెప్పడం, ఓ చదువుకుందాం ఏమీ లేదు. ఇంకా 24 గంటలు వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు వాక్ప్రవాహములచే 1986లోనే సర్వీసులో ఉన్నప్పుడండి అంటే ఎందుకు ఎవడడిగాడు అది? అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడం. అర్ధధ్యానముచే సీనియర్ సిటిజన్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడొస్తోందండి దీని గురించి అల్లరి. పరమేశ్వరుడి గురించిన తాపత్రయం లేకుండా పోయిందే అంటే అది తప్పు అని నేను సిద్ధాంతీకరించట్లేదు. కేవలం అదొకటే ఉండి పరమేశ్వరుడి గురించిన స్పృహ లేకపోవడం తప్పని చెప్తున్నానంతే. కాబట్టి స్వార్థంబే పరమార్థమై చెడుతులి స్వార్థ ప్రజల్ శంకర. అయ్యయ్యో ఇలా అయిపోతోంది. ఆఖరికి కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైన గాని కందోజిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని చొచ్చుపత్నియున్ కాయము వీడి రారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఆఖరణ శరీరం విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోతుంటే వెనకాతల వచ్చేవాడెవరు? గుమ్మం వరకు భార్య, కొరివి పెట్టే వరకో లోపల పెట్టే వరకో కొడుకు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. చేసిన పుణ్యం ఏమైనా ఉంటే వెంటొస్తుంది, మిగిలింది ఏమీ లేదు, కిందే ఉండిపోతాయి. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం అంటారు శంకర భగవత్పాదులు. అలా కాబట్టి రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. కలియుగంలో వచ్చేటటువంటి పెద్ద సమస్య అంతా ఎక్కడుంటుందంటే ఒకడిని మరిచిపోయి బతుకుతూ ఉంటాడు. ఎవరు వాడంటే కడుపున పుట్టిన బిడ్డలు గుర్తుంటారు, తల్లి తండ్రి గుర్తుండాలి, గురువుగారు గుర్తుండాలి, అన్నదమ్ములు గుర్తుండాలి, మంచిదే.
వదిలిపెట్టేయమని మరిచిపోమ్మని ఎవరూ చెప్పరు. కానీ ఇంకొకడు కూడా ఉన్నాడు, వాడు జీవుడు. వాడు ఇవాళ ఈ తొడుక్కున్నాడు, అందుకని ఇందులో ఉన్నాడు. కోటేశ్వరరావు అనబడే పేరుతో ఇందులో ఎన్నాళ్ళు ఉంటాడు? మా ఇల్లున్నన్నాళ్ళు ఇందులో ఉండడు. మా తాతగారు ముత్తాతగారు కట్టించిన ఇల్లు కూడా అలాగే ఉండొచ్చు, మా తాతలు దున్నిన పొలాలు అలాగే ఉండొచ్చు. కానీ ఈ తొడుగులో ఉన్నవాడు ఉండడు, వీడు వెళ్ళిపోతాడు ఒక రోజున చటుక్కుని. అవి ఎన్నాళ్ళు ఉంటాయి అంటే నేను అమ్మే వరకు ఉంటాయి. ఇది ఎన్నాళ్ళు ఉంటుందంటే తెలియదు. ఇందులోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళాలి. జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. వెళ్ళిపోయినవాడు మళ్ళీ పుట్టాలి, ఇంకో దాంట్లోకి ఎడతాడు. భాగవతంలోనే చెప్తారు, బాగా ఆకులు తిన్నటువంటి గొంగళీ పురుగు ఒక ఆకు మించి పాకి ఇంకొక ఆకు మీదకి వెళ్ళేటప్పుడు ఒక ఆకు యొక్క చివరి భాగం దాకా వెళ్ళి తన తల పైకెత్తి మెల్లిగా అవతల ఆకు మీదకి ఊంచుకుని తన శరీరాన్నంతటినీ పాకుతూ జరుపుతూ యువతల ఆకు విడిచిపెట్టి అవతల ఆకు మీదకి చేరిపోయిన తరువాత యువతల ఆకు ఒక్కసారి ఇలా దూరంగా వెళ్ళిపోయినట్టు జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు దీన్ని వదిలిపెట్టేశాడు అనుకుని పంచభూతాల్లో కలిపేస్తారు. అప్పుడు అందులోకి వెళ్ళిపోయాడు జీవుడు. వెళ్ళిపోయిన తర్వాత మరి దాంట్లో ఆకలి ఉంటుందా? దాంట్లో దాహం ఉంటుందా? దానికి భయం ఉంటుందా? దానికి సుఖంగా ఉండాలని ఉంటుందా? దానికి ఓ భార్య ఉంటుంది, పోషించాలా? దానికి ఓ పిల్లలు ఉంటారు, వాళ్ళని పోషించాలా? అప్పుడు కావలసినవన్నీ నువ్వు చేసిన పుణ్యం ఉంటే వస్తాయి, లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? వాడిని ఎందుకు వదిలేస్తావు? వాడి గురించి ఆలోచించాలి కదా. వాడి గురించి ఆలోచించాలంటే నా గురించి నేను ఆలోచించుకోవడం అని. ఉద్ధరేణ ఆత్మనాత్మానం. నేను ఇలా ఇచ్చిందేదో అదొక్కటే నాతో వస్తుంది. నేను అమెరికా వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఎంత డబ్బున్నా అక్కడికి బట్టి కడితే కప్పు కాఫీ ఇవ్వరు, డాలర్లుగా మార్చుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఉంది, అంతా ఇచ్చేయమని శాస్త్రాలు చెప్పలేదు. కొంత పుణ్యకార్యం చెయ్యి, పాత్రత నెరిగి దానం చెయ్యి. నీ ఒంట్లో బలం ఉంది, ఈశ్వరుడి పల్లకి పట్టుకో. వినగలిగిన ఓపిక ఉంది, మంచి మాటలు విను. చదవగలిగిన ఓపిక ఉంది, రామాయణంలో 2 శ్లోకాలు చదువు ప్రతిరోజు. ఏమీ చెయ్యకపోతే సంపాదించిందంతా ఇందులో నువ్వు ఉన్నంత కాలం నాన్నగారండి, పెదనాన్నగారండి, పెద్దతండ్రి గారండి, మామయ్య గారండి, గురువు గారండి, అన్నయ్య గారండి, తమ్ముడు గారండి పిలిచేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి ఇందులోంచి ఊపిరి వెళ్ళిపోయింది, ఎవరొచ్చి ఏమని పిలిస్తే ఇది కదులుతుంది? ఇక కదలదు. ఎవరు ఎవరికి ఏమీ కాదు. అప్పుడు ఇందులో జీవుడు వెళ్ళిపోతాడు ఇంకో దాంట్లోకి. అప్పుడు వీళ్ళందరూ పనిచేసుకుంటారు, నువ్వేమైపోయావు? ఈ జీవుడి గురించి ఆలోచించాలి కదా. ఇది ఆలోచించాడురా కలియుగంలో. పిచ్చాడు అనుకుంటాడు, దాచుకుందాం, నాది కావాలి, అన్నీ నావి కావాలి. నావి కావాలి అంటే తేలిక మార్గం అంటే ఏమిటంటే ఇతరులకు ఇచ్చేయాలి. నేను ఉంచుకున్నది నా దగ్గర ఎక్కడ ఉంటుంది? ఇతరులకు ఇచ్చింది నాదవుతుంది పుణ్యంగా మారి. కానీ ఇవ్వడు, కానీ సుఖంగా ఉండాలంటాడు. ఎలా కుదురుతుంది? తన విషయం తాను మరిచిపోయి బతికేస్తాడు. అందుకని నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు. అక్కర్లేని పాపాలు ఎన్నో చేసేస్తూ ఉంటాడు. ఒరే, ఇవన్నీ మళ్ళీ ఎవరు అనుభవిస్తారు? దానివల్ల డబ్బు వచ్చిందని ఆ డబ్బు పుచ్చుకున్నవాడు ఎవరో వాడేం అనుభవించాడు, వాడికేం సంబంధం ఉండదు. చేసిన జీవుడెవరో వాడి ఖాతాలోనే వేస్తారు, వాడే అనుభవించాలి మళ్ళీ. ఎంత కష్టం! ఎందుకు వచ్చిందిరా నాకు ఎల్లరి? అయ్యో, నీ గురించి నువ్వు ఆలోచించుకో. అది నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. అక్కడతో ఊరుకున్నాడా? ముక్తి అను పల్కె ఎరుంగక. అసలు మోక్షం అన్నది ఒకటి ఉంది, మనుష్యుడు ఒక్కడే సాధించగలడన్న విషయమునందు స్పృహ లేదు. అనేకమైనటువంటి పాపకర్మలు చేసి ప్రజలు పతితులైపోతున్నారు. నాన్నగారు, ఈయను చూచి దుఃఖితుడనైతినో అబ్జగర్భ. ఓ నాన్నగారు బ్రహ్మ, ఎంత బాధాకరంగా ఉందో కలియుగం. అసలు జీవుడి గురించి ఆలోచించుకున్నవాడు లేడు. అంటే అప్పుడు బెంగ పెట్టుకోకురా, శ్రీ మహావిష్ణువు కదిలి వెడుతున్నారు వెంకటేశ్వరుడిగా అన్నారు. కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం ఏమి అంటే, ఒకసారి మర్రి విత్తనం నేలలో పడితే తాను పెరిగిపోయిన తరువాత ఇక ఎవ్వరినీ ఎలా తన కింద పెరగనివ్వదో, తానే పెరుగుతుంది. మర్రికున్న లక్షణం ఏమిటంటే ఊడలు దింపుతుంది, అలా పెరుగుతుంది కొమ్మ. అంత దూరం వెళ్ళాక విరిగిపోతుందేమో పోనీ అనుకుంటే ఏం విరగదు, అక్కడ ఊడ దింపుతుంది. ఆధార వేళ్ళని భూమిలోకి దింపేసుకుంటుంది, బలపడిపోతుంది. ఇంకొంచెం ముందుకెడుతుంది, ఇంకో ఊడ దింపేసుకుంటుంది.
మర్రి చెట్టు విస్తరించి తన నీడలో ఇక సూర్యరశ్మి లేక ఎవరూ బ్రతకకుండా చేసినట్టు కలిపురుష ప్రవేశము చేత ఆలోచనలు కలి ప్రభావం ఉన్న వైపుకి తిరుగుతాయి తప్ప అసలు పరిష్కార మార్గముల వైపుకి తిరగవు. ఇది బృహదశ్యుడు ధర్మరాజు గారితో చెప్తాడు అరణ్యకాండలో. ఆరణ్య పర్వంలో మాట్లాడుతూ కలిపురుషుని యొక్క లక్షణం అది. అందుచేత ఎప్పుడూ కూడా క్రమం ఎటుంటుందంటే పతనం వైపుకే ఆలోచన ఉంటుంది. అందుకే సాధారణంగా రాగద్వేషముల చేత కొట్టబడుతూ ఉంటారు. వస్తువు అజ్ఞానము, మోహము, లోభము, కామము, క్రోధము, పగ, కలహము, నాశనము. ఇది క్రమం కలియుగంలో అని చెప్పాడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తా. మరి ఏమండి మీరు ఊరికే కలియుగం అంటే ఏమిటో చెప్పేస్తున్నారు, దీనికి పరిష్కారాలు ఉండవా? మరి అది కూడా చెప్పండి. ఊరికే ప్రసంగం అంతా అదే చెప్తే మాకు భయం వేస్తుంది. అంటే నేను మీతో ఒక విషయం మనవి చేస్తా. ఎందుకు చెప్పారంటే ధర్మరాజు గారు ఆయన నలోపాఖ్యానం చెప్పాడు. వచ్చినటువంటి బృహదశ్యుడు ధర్మరాజు గారికి నలోపాఖ్యానం చెప్పాడు. చెప్పి కలిపురుషుడు అసలు నలుణ్ణి ఎందుకు పట్టుకోలేకపోయాడో మొదట్లో కొన్ని కారణాలు చెప్పాడు. చెప్పి ఇదిగో ఈ కారణాల చేత పట్టుకోలేదు, ఈ కారణములు నువ్వు కూడా అలాగే పట్టుకోగలిగితే నిన్ను కూడా కలిపురుషుడు పట్టుకోలేడు. అందుకే ధీరుల జోలికి కలి రాలేడు అని. అందులో తెలుసుకోవలసినటువంటి విషయం ఒక్క విషయాన్ని మీకు వివరణ చేస్తాను, మీరు పట్టుకోగలుగుతారు. మనిషి కోపాన్ని పొందుతాడు. కోపాన్ని పొందడం ఏ సమస్యకి పరిష్కారం కాదు. అది కలిపురుష లక్షణం. ఎందుచేత అంటే నేను మీతో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా పట్టుకోండి. అందుకే కలికి విరుగుడు ఎక్కడుంటుంది అంటే సత్పురుష సహవాసమునందు, సద్బోధని మనసులో పెట్టుకోవడమునందు కలిపురుషుడికి విరుగుడు ఉంటుంది. ఇంకా లోపలికి రాలేడు కలి. సాధారణంగా మనకి కోపం ఎందుకు వస్తుంది? రెండు కారణముల చేత వస్తుంది. ఒకటి, అవతలవాడు తప్పు చేశాడు, అందుకు కోపం. రెండు, నన్ను నింద చేశాడు, అందుకు కోపం. కాదు, సాధారణంగా కోపం రావడానికి ఈ రెండే. మూడోది ఇంకోటి ఉంది, నా కోరిక తీరకపోవడానికి వాడు కారణం, అదొకటి ఉంటుంది. అందుకే రాగమునకు చెల్లెలు ద్వేషము, ఆ రెండు పక్క పక్కనే ఉంటాయి, అప్పచెల్లెళ్ళయి. మూడవ కారణం పక్కన పెట్టండి. మొదటి కారణం, ఆయన తప్పు చేశాడు అందుకు నాకు కోపం. సరే మంచిదే, ఆయన తప్పు చేశాడు, నువ్వే తప్పు చేయలేదా కోపడ్డానికి? అసలు ఏ తప్పు నీ ఎందు లేదా? నేను చెప్పక్కర్లేదు, గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పు. అప్పుడు కోప్పడే అర్హత ఉందా? ఏ తప్పు చేయకపోతే కదా నేను అవతలవాడి తప్పెత్తి చూపించడం. నా ఎందే అన్ని తప్పులు ఉన్నప్పుడు ఇంకోటి తప్పించడం నాకెందుకు? నేను ఓడి దిద్దుకుంటే చాలు. అందుకే పరిష్కారం ఎక్కడుంటుందంటే భగవంతుడి వైపుకి మళ్ళీ అడుగు వెనక్కి పడాలి.